నేటి రాశి ఫలాలు కుంభరాశి వారు ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే ఈరోజు కుంభరాశి వారు ఆలయాలను దర్శిస్తారు. ఆలయాలను దర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనబడుతున్నవి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్తుల ప్రవర్తన చికాకును కలిగిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు అనుకోని స్థానచలన సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అర్హత లేని వారికి అనవసరమైన సహాయం చేయడం వలన నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే కుంభరాశి వారికి ఈరోజు నోటి దురుసుతనం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు మధ్యవర్తిత్వం చేయడం అనేది అస్సలు తగని పనిగా చెప్పవచ్చు. ఇక ఈరోజు విద్యార్థులు తొందరపాటుతనం వలన సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు తాము ఉద్యోగాలలో చేసిన పొరపాట్ల వలన లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు ఆదాయం సరిపోకపోవడం వలన కుంభరాశి వారు రుణయత్నాలైతే కొనసాగిస్తారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నిరాశను కలిగిస్తాయి. ఇంటా బయట కష్టపడ్డ బాధ్యతలు పూర్తి చేయలేకపోతారు. సన్నిహితులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి మీకు మరింత కలతను ఏర్పరుస్తాయి. గృహాన్ని వాహనాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలలో నిలిపివేస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. మీరు ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పెట్టే పెట్టుబడులపై నిరాశ అనేది తప్పకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనులలో ఒత్తిడిని పెరగడం వలన చాలా ఇబ్బంది పడతారు. ఇక పారిశ్రామికవేత్తలకు సాంకేతిక నిపుణులకు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు కొత్త చిక్కులు అనేవి వచ్చి పడతాయి. కుంభరాశిలోని విద్యార్థులు కొంత వెనుకబడిపోతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి ఏర్పడతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు నలుపు మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు శివాష్టోత్తర శతనామావళి పఠనం చేయడం అలాగే హయగ్రీవ స్తోత్రాల పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.